సంబంధించినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ల యొక్క సాధనలో నా మాట ఈ పూట మీ మాట అయితే ఉందో అదే పలుకుతానది ఆటైనా పాటైనా అని చెప్పని నేను పేర్కొన్నాను. మీ అందరికి కూడా తెలుసు ఆ రకంగా నేను ఎలా వ్యవహరించానో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ. అయితే ఇది ఒక పతాక స్థాయికి చేరుకున్నటువంటి నేపథ్యం సందర్భంలో అనేక రకాలుగా ఆలోచించవలసినటువంటి ఒక పరిస్థితి ఉంది. రాత్రి మనం చెప్పాం చాలా విషయాలు, చెప్పినటువంటి విషయాలకి మనం ఖచ్చితంగా చెప్పాం. ఈ 4 రోజుల్లో ఎవరైతే సమ్మె చేశారో ఈ సమ్మె చేసినటువంటి వాళ్ళందరూ కూడా జీతాలు ఇచ్చేటట్టుగా ఇచ్చి తీరేటట్టుగా చూసే బాధ్యత అని చెప్పని మాదే అని చెప్పడం జరిగింది. తర్వాత రెండోది, ఎవరిని ఎలాంటి వేధింపులకి గురి చేయకుండా చూసేటువంటి బాధ్యత కూడా మాది అని చెప్పని రాత్రి కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మూడవ అంశం, ఇప్పటికే మానవ హక్కుల కమిషన్ కి మనం నివేదిక ఇవ్వటం, మరి దానికి సంబంధించినటువంటి మరి చైర్మన్ మెంబర్ అయినటువంటి విజయభారతి గారు కూడా రేపో ఎల్లుండో ఈ యొక్క కంపెనీకి విజిట్ కి అఫీషియల్ గా రావడానికి ఆమె సంబంధిత రాష్ట్రానికి కూడా సమాచారం పంపింది అనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. హ్యూమన్ రైట్స్ సంబంధించింది. ఇంకా మహిళా కమిషన్ కూడా దరఖాస్తు పెట్టాం. ఆ మహిళా కమిషన్ సంబంధించినటువంటి ప్రతినిధి కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి విషయం కూడా తెలియజేస్తున్న కారణం ఏంది, మీ యొక్క డిమాండ్లకు మద్దతు. ఇకపోతే మొదటి నుంచి కూడా ఎవరైతే మీ మీద వేధింపులకు గురి చేశారో, ఎవరైతే మిమ్మల్ని అనేక రకాలుగా హింసించారో, మానసికంగా మరి టార్గెట్ ఓరియంటెడ్ పనిలో కూడా శిక్షించారో వాళ్ళపైన కూడా చర్య తీసుకోవాలని చెప్పాం. ఆ రకంగా 4 పేర్లు కూడా మనం చెప్తే 4 కూడా మేము సస్పెండ్ చేస్తాం, కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తాం, ఆ ప్రకారం ఎంక్వైరీ అయిన తర్వాత డిస్మిస్ చేస్తాం అన్నటువంటి విషయం కూడా వాళ్ళు చెప్పిన విషయం మనందరం కూడా తెలిసిన అంశమే అని చెప్పి మనం చెప్తాం. అయితే ఇక్కడ లిఖిత పూర్వకంగా ఇచ్చేటువంటి అంశం ఒకటి. రెండోది, మనం తీసుకునేటువంటి నిర్ణయాన్ని లోపలికి వెళ్తే మన మాట వీళ్ళు వింటారా వినరా, మళ్ళీ ఏం జరుగుతుంది అన్నటువంటి విషయం పైన ఉన్నటువంటి ఒక సందిగ్ధం, ఉన్నటువంటి ఒక అపనమ్మకం. ఈ అపనమ్మకం సంబంధించినటువంటి విషయంలో కూడా రాత్రి ఇక్కడ మాట్లాడిన తర్వాత ఈరోజు ఉదయం నేను మళ్ళీ మీ అందరికి కూడా చెప్తున్నా, ఈ యొక్క సాయి ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటిదే ఒక డైరెక్టర్ దీపక్ రెడ్డి అని ఉన్నాడని మీరు అందరూ చెప్పారు. ఆ దీపక్ రెడ్డి గారు స్వయంగా నాతో ఫోన్ లో మాట్లాడారు. మీరు లిఖిత పూర్వకంగా బలవంతం చేస్తున్నారట, అడుగుతున్నారట అన్నటువంటి విషయంలో వాళ్ళు అడిగారు. అడిగితే నేను చెప్పాను, అవును మీరు నోటీసు నో పే నో వర్క్ అని వేసిన తర్వాత అడగడంలో తప్పే ఉంది అని చెప్పని ప్రస్తావిస్తే ఆయన అప్పుడు అన్నమాట ఏంటంటే 21వ తారీఖు నాడే, గుర్తుపెట్టుకోండి, 21వ తారీఖు నాడే హై లెవెల్ కమిటీ జీతాలు పెంచే విషయంలో ఇతరతర చర్చించవలసినటువంటి విషయంలో 21వ తారీఖు నాడే ఇక్కడికి మేము పంపడం వస్తుంది అన్నటువంటి విషయాన్ని వారు చెప్పారు. ఇకపోతే ఇదే దాంట్లో డైరెక్టర్లు రాఘవన్ అని చెప్పని ఉన్నాడు, ఇదే దాంట్లో డైరెక్టర్ రామానుజం అని కూడా ఇంకొక ఆయన ఉన్నారు. నేను మీ మాట కూడా ఎట్లా నమ్మాలంటే వాళ్ళిద్దరితో కూడా నాకు ఫోన్ చేయించి ఆ విషయాన్ని కూడా ప్రస్తావించిన తర్వాత వాళ్ళు అన్నటువంటి మాట, సాధారణ సామాన్య పరిస్థితులు నెలకొల్పితే అన్ని రకాల పనులు వెళ్తాయి అని చెప్పడం జరిగింది. ఈ సాధారణ సామాన్య పరిస్థితులు ఏంటి అన్నటువంటి విషయానికి వస్తే ఇందాక ఆయన చెప్పింది. అయితే నేను చెప్పాను ఆయనకి స్పష్టంగా, 21వ తారీఖు నాడు గనక మీ బృందం వచ్చి ఇక్కడ వేతనాలు పెంచే విషయంలో, జీతాలు పెంచే విషయంలో చర్చలు ప్రారంభించకపోయినట్టయితే ఖచ్చితంగా 22వ తారీఖు నాడు మళ్ళీ భారీ స్థాయిలో అందరినీ ప్రజల్ని కూడగట్టి మద్దతు తీసుకుని వచ్చి ఇక్కడికి మళ్ళీ వస్తామన్నటువంటి విషయాన్ని కూడా నేను చెప్పిన విషయాన్ని నేను మీ అందరికి కూడా మనవి చేస్తున్నానని చెప్పని తెలియజేస్తున్నా. అయితే ఈ యొక్క సమయం సందర్భంలో ఉన్నటువంటి ఒక అభిప్రాయాలు మన ఆలోచనలు అన్ని కూడా అందరికీ తెలియజేయాలన్నటువంటి ఒక విషయంలో నేను తెలియజేసినటువంటి విషయం అని చెప్పని మనవి చేస్తున్నాం. దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోతాం, ఏ రకంగా విజయవంతం చేద్దాం, ఏ రకంగా
జీతాలు పెంచుకుంటాం అనేటువంటి విషయం పైన ఒక ఫైనల్ నిర్ణయం ప్రకారంగా మనం ముందుకెళ్తామని చెప్పని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.